వచ్చే ఉపాధి అవకాశాలు వీళ్ళు కొట్టేస్తున్నది రెండో ఆరోపణ. రెండు నిజమే, దాంట్లో అవాస్తవాలు ఏం లేవు. మొన్నటి వరకు కూడా ఆల్మోస్ట్ ఒక 3-4 ఏళ్ల క్రితం వరకు కూడా, మొన్న అంటే 3-4 ఏళ్ల క్రితం వరకు కూడా వలసవాదుల్ని ఆయా గవర్నమెంట్స్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఇట్ ఈస్, దానికి హ్యుమానిటీ అని పేరు పెట్టారు, లేదా విస్తృతమైనది వేరే వేరే అర్థాలన్నీ ఇచ్చి వాళ్ళని అక్కడ చేర్చుకోవడం వరకు బాగుంది. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే స్థానికులు మైనారిటీలు అయిపోతున్నారు, బయట నుంచి వచ్చిన వాళ్ళు మెజారిటీలు అవుతున్నారు. ఈరోజు లండన్లో అదే పరిస్థితి ఉంది. లండన్లో ముస్లిమ్స్ మెజారిటీ అయిపోతున్నారు. క్రమంగా వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. స్థానిక సంస్థల మీద వాళ్ళ అజమాయిషీ ఆధిపత్యం పెరుగుతుంది. అమెరికాలో కూడా ఇదే పరిస్థితి. క్రమంగా ఎలక్టెడ్ పొజిషన్స్కి, టాప్ పొజిషన్స్కి భారతీయులు బయట వాళ్ళు వస్తున్నారు. అంటే భారతీయులు అంటే భారతీయ మూలాలు ఉన్న వాళ్ళు వస్తున్నారు, మైగ్రేట్ అయ్యి అక్కడ గ్రీన్ కార్డ్స్ తీసుకుని నడుస్తున్నారు. ఇది స్థానికులకి ఆమోదయోగ్యంగా లేదు, ఎక్కడైనా ఉండదు. ఎక్కడి నుంచి వచ్చిన వాడు ఇక్కడ ప్రెసిడెంట్ అయిపోతే మనకు నచ్చదు. ఈ దృక్పథం ఏమవుతుందంటే ఈ గ్లోబల్ విలేజ్ అనే కాన్సెప్ట్ని దెబ్బతీస్తుంది. అంటే గ్లోబల్ విలేజ్లో కుచించుకుపోయిన విస్తృతి వేరే రకంగా ఆ విభేదాలను పెంచుతుంది. ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది అంటే మీరు మాకొద్దు వెళ్ళిపోండి అన్నంతవరకు. మనం ఇక్కడ మార్వాడీస్ గోబ్యాక్ అన్నాం కదా, అక్కడ మిగిలిన గోబ్యాక్ అంటున్నారు. కొన్ని చోట్ల నెదర్లాండ్స్ అక్కడ ఇండియన్స్ గోబ్యాక్ అని చాలా ఆందోళన జరిగాయి. వాళ్ళ లెక్క ఏమిటండి, ఇండియన్స్ ఆర్ ఆక్యుపైయింగ్ అవర్ జాబ్స్ ఎట్ వెరీ లోయర్ కాస్ట్. మాకు ₹1000 ఇవ్వాల్సిన చోట 500 ఇచ్చి ఇండియన్స్ని పెట్టుకుంటున్నారు. ఇండియన్స్కి ఇది ఎందుకు మంచిదంటే మన దేశంలో వాళ్ళు సముపార్జించే ఉపాధితో లేదా అమౌంట్తో కంపేర్ చేసుకుని చాలా ఎక్కువ, కనుక వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారు. దిస్ ఈజ్ మోర్ ఆఫ్ ఎకనామిక్ రిస్పాన్. ఎండ్ రిజల్ట్ ఏమిటి అంటే స్థానికేతరులు ఎక్కువ ఉపాధి పొందితే స్థానికులు ఉపాధి కోల్పోతారు. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. ఇది రైటా రాంగా అని ఆలోచిస్తే ఒక విధంగా రైట్, ఒక విధంగా రెండు ఉన్నది. దీంట్లో రైట్ ఉంది, రాంగ్ ఉంది. రైట్ ఎందుకు ఉంది అంటే చాలా తక్కువ ఖర్చులో కంపెనీలు మంచి ఉత్పాదన ఇచ్చి ప్రపంచ శ్రేణి కంపెనీలుగా మారగలుగుతున్నాయి. దిస్ ఈజ్ వన్ పాజిటివ్ ఆస్పెక్ట్. నెగిటివ్ ఆస్పెక్ట్